హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాడీస్. మీకోసం కొత్త వీడియో. చాలామంది మన యూజర్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. మంచి వీడియో పెడతారు నాయుడు గారు. మంచి ల్యాండ్స్ అనేది మనకు పరిచయం చేస్తారు. ఖచ్చితంగా మనం ఈ వీడియోస్ చూడాలనుకున్న ఎంతోమంది మన ఆడియన్స్ ఉన్నారు. సో వాళ్ళందరికీ నేను శుభోదయం చెప్తూ మంచి వీడియోస్ని స్టార్ట్ చేస్తున్నమాట. ఇది ఎంత మంచి వీడియో అంటే మనకి అరకుకి, తర్వాత జైపూర్కి ఇలా మంచి సెంటర్ పాయింట్ అనమాట. అరకు దగ్గరలో ఒక 50 కిలోమీటర్ దూరంలో ఇది నందపూర్. నందపూర్ అనగానే చాలామందికి తెలుసు ఇక్కడ హై కాస్ట్‌లో రేట్‌లో ల్యాండ్స్ ఉంటాయని. బట్ మనకు గూడా ఒక రీజనబుల్ కమర్షియల్ బిట్టు మనకి 63 ఎకరాలు అనేది రావడం జరిగింది. ఆ 63 ఎకరాలు మనం చూడడానికి వెళ్దాం. అది ఎలా ఉంది? ఏంటి? అటు పరిస్థితి ఏంటి? ఆ 63 ఎకరాలు ఏ రకంగా అయితే మనకి అవుతుంది అనే ఎన్నో విషయాలు మనం ముందు ముందు తెలుసుకుందాం. చాలామంది సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు నా వీడియోస్‌ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే మనకు బూస్టింగ్‌గా ఉంటుంది. నేను యాక్చువల్‌గా కస్టమర్స్‌ని సబ్స్క్రైబ్స్ అడగను. ఎందుకంటే ల్యాండ్స్ లైఫ్ లాంగ్ ఒక ఇన్వెస్ట్‌మెంట్, విజిటింగ్ చేయాల్సిన ప్రతి ఒక్క అవసరమైన వీడియోస్ అనమాట. ప్రతి ఒక్కరు కూడా విజిట్ చేయాలి. ఎందుకు చేయాలంటే మనం బంగారమో లేదా డబ్బుని యూజ్ చేసి బంగారము లేదా భూమి మాత్రం కొంటాం. కాబట్టి భూమి బంగారం కంటే 100 రెట్లు గొప్పది. ఎందుకంటే ఇది పెరగదు. ఎందుకు మెటలనేది ఎక్కడొక్కడ దొరుకుతుంది గానీ ఇది భూమి అనేది పెరగదు కాబట్టి అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి భూమిని కొనడం అనేది చాలా అద్భుతమైనది. మనకి అదృష్టమై ఉండాలి. మనం కొనాలనుకుంటే మన హక్కు అయితేనే మనం కొనగలం. యోగం ఉండాలంటారు మన చాలా పెద్దలు మనకి భూమి కొనాలంటే. అయితే ఇలాంటి భూమిని కొనడానికి మనం వెళ్దాం. చూద్దాం. మనకి ఏదైతే యోగం ఉందో దాన్ని మనం కంపల్సరీ కొంటాం కాబట్టి మనల్ని విజిట్ చేయండి. ఇదే ఆ భూమి 63 ఎకరాలు. బ్యాక్ సైడ్ నుండి మనకి ల్యాండ్ ఎంత రెడ్‌గా ఉందో చూడండి మీరే సాయిల్. అక్కడ పైనుండి టాప్ వ్యూలో మనం చూపించడానికి మనకి డ్రోన్ కెమెరా లేవు కాబట్టి మన కెమెరాకి వీలైనంత మట్టుగా ఆ ప్లేస్ అనేది నేను చాలా నీట్‌గా చూపిస్తున్నాను. అదంతా కూడా మనకి జామాయిల్ వేసి ఉందనమాట బిట్టు. సో ఇది కమర్షియల్ బిట్టు. తార్ రోడ్‌ని ఆనుకొని ఉన్న బిట్టు. కాబట్టి రేట్ అనేది మీరు ఊహించుకోవాలి ఒకసారి ఎలా ఉంటదనేది. మనకి రీజనబుల్ రేట్‌లోనే దొరుకుతుంది. ఇంత మనకి ఈ జామాయిలతో కావాలి అనుకుంటే 12,00,000 రేట్ చెప్పారన్నమాట. రీజనబుల్ రేటే. ఎందుకంటే జామాయిల్ 63 ఎకరాల్లో ఉందంటే మీకు ఎంత అమౌంట్ వస్తుందో మీరే ఊహించుకోండి. కొన్ని లక్షల్లో వస్తది. సో నెగెటివ్ పాయింట్ ఈ భూమికి ఏంటి అనేది కూడా మనం తీసుకోవాలి. నెగెటివ్ పాయింట్ ఏంటి అనుకుంటే ఫస్ట్ మనకి దీనిలో నెగెటివ్ ఏంటంటే కార్డ్ వాల్యూ ఎక్కువ ఉందని చెప్పారు. సో అందువల్ల ఇది తీసుకోవడానికి చాలామంది రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఎక్కువైపోతున్నాయి, రావట్లేదు. బట్ భూమి మాత్రం ఎక్సలెంట్. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక మంచి పార్టీ దీన్ని విజిట్ చేసినట్లయితే మనకి అవుతుందనే నమ్మకం నాకుంది. సో కార్డ్ వాల్యూ వల్ల లాభం కూడా ఉంది. ఏంటి మార్ట్‌గేజ్ పెడితే కొన్ని కోట్ల రూపాయలు మనకి లోన్ అనేది దొరుకుతుంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తే ఇట్లా లాభం, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తే అది మైనస్ అనమాట. సో ఏ పాయింట్ ఆఫ్ మనం తీసుకుంటాం అనేది పార్టీ బేస్డ్ అయి ఉంటుంది. ఒక్కొక్క పార్టీ ఒక్కోలా ఆలోచిస్తుంది. ఇది ఈ రోడ్డుని ఆనుకునే ఉంది. ఈ తార్ రోడ్డుని ఆనుకున్న బిట్టు. మనం రోడ్ ఫేసింగ్ కూడా చూపిద్దాం. ఎక్కడ ఎంత ఉంది అనేది. ఇది రోడ్ ఫేసింగ్. ఈ రకంగా ఈ భూమిలోకి మనం రోడ్ ఫేసింగ్ ద్వారా మనం ఇలా వెళ్తాం అన్నమాట. ఇలా ఇది కమర్షియల్ బిట్టా కాదా? చూశారు కదా! నేనేమైనా మోసం చేస్తున్నా? మీ కళ్ళ ముందే బస్సులు వెళ్తున్నాయి, కార్లు వెళ్తున్నాయి, ఆటోలు వెళ్తున్నాయి. ఇది కమర్షియల్ బిట్టే. మీకోసం ఒక నిమిషం ఆలోచించి పెడుతున్నమాట. వెహికల్స్ వెళ్తే కదా నమ్ముతాం మనం కమర్షియల్ కాదని. బట్ నేను మోసం చేయడానికి నేను ఏ వీడియో చేయను. నాకు ఎంత వ్యా స సబ్జెక్ట్ తీసుకోగలిగితేనే ఎన్ని పాయింట్స్ మనకు దొరికితే అన్ని పాయింట్స్, ఎన్ని కస్టమర్‌కి ఎన్ని కావాలో అన్ని వాల్యూస్ నేను కూర్చే పెడుతున్నానని నేను అనుకుంటున్నాను. అంత ఇన్ఫర్మేషన్ ఇస్తాననే అనుకుంటున్నాను. ఇవన్నీ జామాయి తోట. ఈ జామాయి తోటలోకి మన కమర్షియల్ బిట్‌లోనికి ఇలా ఎంటర్ అవుతాం. చూశారు కదా! ఏ లెవెల్‌లో ఉందో రెడ్ సాయిల్. కుంకుమ భరణి కన్నా అద్భుతంగా ఉందన్నమాట. సో ఇదంతా కూడా రోడ్ ఫేసింగ్.
మనకి 12,00,000 చెప్తున్నారు. జామ తోట కాకన మనకు కావాలంటే 9,00,000 చెప్తున్నారు. అది కూడా చెప్తున్నారు. సో, మనకి ఏ రకంగా కావాలనేది మన డిసైడ్ అయ్యి ఉంటుంది. చివరి వరకు చూడండి. అద్భుతంగా ఉంటుంది ఈ వీడియో. ఎందుకంటే జామాయిలు నేనింత బలంగా, లావుగా పెరగడం అనేది ఫస్ట్ టైం నేనే ఆశ్చర్యపోయాను. అంత బాగా పెరిగాయి ఇవి. సో, మరి ఇవి ఏ రకము వేరే రకమో లేపోతే రెగ్యులర్ పంట ఈ రకంగా పండిందో నాకు తెలీదు. సో, నాకు ఆ మొక్కల గురించి అయితే నాకు పూర్తిగా ఐడియా లేదు కాబట్టి ఈ నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. జామాయిలు కూడా ఇంత లావు అవుతాయా అని. మన చెయ్యిలు పట్టట్లేదు 2 చేతులు కూడా. అంత లావుగుంది. పూర్తిగా రెడ్ సాయిల్. మధ్యలో ఏదో ఒకటే ఒక 2.5 ఎకరాలనేది మనకి రాదంటే ఎస్సీ ల్యాండ్. మిగతాదంతా జనరల్ ల్యాండ్. సో, ఆ 2.5 ఎకరాలు కూడా మనం చేసుకోవడానికి భయపడుతున్నాం. ఆయన ఇస్తుండు గానీ, మళ్ళీ మనకి ఎస్సీ ల్యాండ్ కాబట్టి చేసుకోవట్లేదు. సో, మిగతాదంతా కూడా 63 ఎకరాలు జనరల్ ల్యాండ్. చూసారు కదా మొక్కలు ఏ రకంగా ఉన్నాయో. మొత్తం ఈ ఆనందం తట్టుకోలేక మొత్తం పొలం మొత్తం తిరిగేసాను. సో, అంటే మళ్ళీ వస్తామో రామో లేకపోతే ఒక మంచి కస్టమర్‌తో అవి కుట్టేస్తారో ఏమో మళ్ళీ మనం వచ్చేలోపు. ఇలాంటి ఎన్నో డౌట్స్‌తో మొత్తం పొలం మొత్తం తిరిగాననమాట. సో, అంతా బాగా నచ్చాయి. చూసారు కదా హైట్ కూడా. ఎంత హైట్ అనేది మన కెమెరా కూడా సరిపోవట్లేదండి. అంత హైట్‌లో మనకి పెరిగేసాయి. గొప్ప డబ్బు వస్తదనమాట. జామాయిల్ని ఒక 5 ఏళ్ళు అలా ఉంచి ఇది మమ్మంట మళ్ళీ. ముందుది కూడా కాదు ఇది మమ్ము. సో, ఈ రకంగా పెరిగాయంటే చూసారు కదా మనం ఆడుకోవడానికి చిన్నప్పుడు ఎలాగా ఆడుకునేవాళ్ళం అంత పెద్ద స్తంభాలం అనమాట. అంత నా చెయ్యి పట్టట్లేదు. అంత పెద్దగా ఉంది. సో, ఎవరైనా గానీ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మంచి పార్టీ కాల్ చేయండి. ఏదో టైమ్ పాస్‌కి వివరాల కోసం మాత్రం కాల్ చేయొద్దు. మాక్సిమం నేను ఫోన్ చేసే అవకాశం కూడా లేదు ఎవరికి గూడా. నిజంగా తీసుకోవాలన్న వాళ్ళు కాల్ చేయాలి తప్పితే వివరాల కోసమైతే కాల్ చేసే అవసరమే లేదు. ఎందుకంటే ప్రతి విషయం కూడా నేను వీడియోలో చెప్పేస్తున్నాను. సో, అదే వివరాల కోసం మళ్ళీ ఫోన్ చేస్తాననమాట. అవసరమే లేదు. జనరల్‌గా అయితే నేను ప్రతి విషయం గూడా నేను ఆన్‌లైన్‌లో పెట్టేస్తాననమాట. సో, ఒక్క విషయం కూడా దాయట్లేదు. నెగెటివ్, పాజిటివ్ ఏదైనా పాజిటివ్, నెగెటివ్ 2 పెడుతున్నాను. ఏం లాభం ఉంది, ఏం లాభం లేదు. భూమి ఎలాంటిది, ఎంతకొస్తుంది అన్నీ కూడా నేను పెడుతున్నాను. ఇంకా ఏం డౌటు మనకి పాయింట్ జీపీ పాయింట్ ఇచ్చిమంటున్నారు. జీపీ పాయింట్ ఇచ్చే వల్ల నేనెందుకు వెళ్ళడం చూడడం. ఎవరైనా పెడితే అక్కడికెళ్ళి చూసుకొని వచ్చేయొచ్చు కదా! సో, తప్పుగా అనుకోవద్దండి కస్టమర్సు. నేను జీపీ అనేది ఎవరికీ ఇవ్వను. ఎందుకంటే ఇవ్వను, ఎంత కష్టపడి వెళ్ళి మీకు పాయింట్ ఇవ్వడం అనేది నాకు నచ్చట్ల. కావాలి కొనుక్కోవాలనుకున్న నా వెంబడి రండి. నేను ఫెయిర్‌గానే ఇప్పిస్తాను. నేనేమి బ్లేమ్ చేయను. సో, అది విషయం అందరికీ తెలిసిన విషయం. అందుకే నా ఫాలోవర్స్ పెరుగుతూనే ఉన్నారు రోజు రోజు. చాలామంది కస్టమర్స్ ఒక్క రిక్వెస్ట్ మాత్రం మాకు ఎలివెన్సెస్ మాత్రం ఇవ్వాలి. ఎందుకంటే మేము వెళ్ళి బొబ్బుల నుండి రావాలి, మళ్ళీ వెళ్ళాలనేసరికి మాకు రూ. 1,500 దగ్గర ఖర్చు అయిపోతుంది. పెట్రోల్ అవ్వచ్చు, భోజనాలు అవ్వచ్చు. పార్టీతో తింటే ప్రాబ్లం లేదు. మళ్ళీ నైట్ మించిపోతే నైట్ ఉండిపోతుంది. అలాంటి ఇబ్బంది మాకున్నాయి. సో, ఎలివెన్సెస్ అయితే కంపల్సరీ. ఎందుకంటే మేము చూసేటప్పుడు డబ్బులు పెట్టుకొని కారుతో వెళ్ళి మళ్ళీ వచ్చేటప్పుడు మీతో వచ్చేటప్పుడు కూడా మేము డబ్బులు పెట్టుకొని రాలేం. సో, దయచేసి రిక్వెస్ట్ ఇది. సో, ఎలివెన్సెస్ అయితే కంపల్సరీ ఇవ్వాలి. సో, మొన్నైతే ఒక పార్టీ వచ్చి కూడా మాకు స్విచ్ ఆఫ్ చేసేశారు. రాము అంటే అసలు మేము పోనే పోము. చాలా హెల్త్ బాగోపోయినా ఈ వేరే పార్టీలు వదిలేసి ఆయన అమెరికా వాళ్ళ అబ్బాయి వెళ్తారంటే మేము అమెరికా వెళ్ళిపోతారు కదా 4 రోజుల్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని కస్టమర్‌కి ఇంపార్టెన్స్ ఇచ్చి నేను వెళ్ళడం వల్ల మధ్యలో ఒగ్గేశారన్నమాట. సో, మధ్యలో అయిపోయినా ఫోన్ ఎత్తలేదు. అలాగని మేము డబ్బులు తీసుకొని పోలేదు. అది మెయిన్ ప్రాబ్లమ్. సో, ఆయనకి రిక్వెస్ట్ చేసి పెట్టాము. అయినా కానీ ఆయన లిఫ్ట్ చేయలేదు. సో, చాలా ఇబ్బంది పడొచ్చాం. కాబట్టి ఫస్టే మాకు ఎలివెన్సెస్ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే మాత్రమే బయలుదేరుతాం. సో, ఇదైతే రిక్వెస్ట్ అనమాట. ఏమి ఎవరికి ప్రెజర్ ఏం కాదు. లైక్ కాదు మాకు ఆ ఇబ్బంది ఉంది అలాగ ఇవ్వలేమంటే రావద్దండి. సో, మాకు కూడా అలాంటి కస్టమర్స్ అవసరం లేదు. ఎందుకంటే కొనే పార్టీ రూ. 1 ఖర్చు పెట్టైనా గానీ మంచి ల్యాండ్ కొనుక్కోవాలి, తక్కువలో కొనుక్కోవాలి, ఫెయిర్‌గా కొనుక్కోవాలి. ఒరిస్సా అంటే మన ఏదో ఆంధ్రాలో
ఏదోలా అయిపోద్దని మాత్రం భ్రమపడొద్దు. చాలా ఇబ్బంది ఉంటది. చాలా పేషెన్సీగా ఉండాలి. ఆ ఇబ్బందులు నాకు తెలుసు. ఏ రకంగా ఇబ్బంది పడుతుండ్రు. రూ. 10 కోసం ఆలోచించి లక్షల్లో తగలెట్టి అక్కడ బోరుమని ఏడ్చిన వాళ్ళు, అడ్వాన్స్ ఇచ్చి ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారండి. సో, అలా మీరు చేయొద్దు. ఫెయిర్‌గా ఆహ్, ఆహ్, 1000 ఇచ్చిన దగ్గర 500 ఇవ్వండి. ఇబ్బందేం లేదు. ఎందుకంటే మేము బిజినెస్ చేయాలనుకుంటున్నాం. రూపాయికో, రూ. 2 అంతవరకు రావక్కర్లేదు గదా! ఎందుకంటే మీతో మళ్ళీ సహకరించాలంటే మేము ఫస్టు తిరిగే క్యాపబిలిటీ మాకుండాలి కాబట్టి. సో, అర్థం చేసుకోండి. చాలా మంచి ల్యాండ్ ఇది. కార్డ్ వాల్యూ గూడా మనం కొద్దిగా తెలుసుకొని వెళ్ళండి. ఎందుకంటే కార్డ్ వాల్యూ వల్ల ఇది మనకి రిజిస్ట్రేషన్‌కి ముందుకు రావట్లేదన్నమాట కస్టమరు. అది మనకి మ్యాటరే కాదు. మనకి మార్ట్‌గేజ్ చేసుకుంటాం తర్వాత, లేదా వేరే రకంగా ఆలోచన చాలామంది మంచి మంచి ఆలోచనలున్నారు. సో, అలా ఆలోచించిన వారు కమర్షియల్ బిట్ వస్తుంది మనకి రోడ్డు హైవే. ఇది సెంటర్ అన్నమాట. నందపూర్‌కి, అరకుకి, జైపూర్‌కి అన్నిటికి సెంటర్ అన్నమాట ఇది. అలాంటి సెంటర్‌లో మనం బిట్ కొనాలనుకుంటే హ్యాపీగా ఇలాంటి భూమిని కొనుక్కోండి. ఈ ప్లెయిన్‌లో 2.5 ఎకరాలు అయితే మాత్రం ఎస్సీ ల్యాండ్ ఉంది. చూసారు కదా ముందు ముందు వెళ్ళేటప్పుడు ప్లెయిన్ కనిపిస్తుంది. అదైతే మాత్రం మనకి రాదు. సో, కంటిన్యూటీ ఉంది. 63 ఎకరాలు కూడా ఒకటే బిట్టు. అలాగని ఏమీ మధ్యలో లేకపోవడం అంటే ఏం లేదు. కంటిన్యూటీగా ఉంది. సో, ఈ వీడియో నచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కాల్ చేయండి. ఎందుకంటే చాలా అంటే చాలా మంచి బిట్ ఇది. ఆలోచించుకోవాలి గానీ చాలా మంచి బిట్టు. చాలా రీజనబుల్‌గా వస్తుంది. హైవే పాయింట్‌లో అంత రీజనబుల్ అయితే ఎవరివ్వరు. సో, అది అర్థం చేసుకోండి. మనకి పామ్ ఆయిలో లేకపోతే ఇంకేమైనా ఈ రకంగా నీలగిరి, జామ్ ఆయిల్ వేసుకొని మనం లాభాల్లో పొందుతామనే ఒక మంచి బిజినెస్ థాట్‌తో వచ్చినట్లయితే ఏ రాత్రినైనా హైవేలో కాబట్టి నీ బిజినెస్‌లో మీరు వెళ్ళగలుగుతారు. ఎంత హైట్ పెరిగిపోతున్నాయి అనేది మనం కెమెరాలో చూస్తే మీకు అర్థమవుతుందన్నమాట. చెట్టు ఎంత హైట్ వెళ్తుందని. నేను పైకి ఎత్తి కెమెరాని చూపిస్తే ఇంకా హైట్ కనిపిస్తూనే ఉందన్నమాట. అంత హైట్ వేపు పెరుగుతున్నాయి. సో, ఈ వీడియోని ఎవ్వరు చూసినా కానీ ఒకసారి నేరుగా చూడడానికి ప్రయత్నించండి. మంచి బిట్ ఇది. మనకి కంపల్సరీ మీకు లాభాలనే చేకూరుస్తుంది. అయితే తెలివిగా ఆలోచించాలి. ఇది ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది ఆ ఒక్క విషయం తప్పితే మిగతా అన్నీ కూడా పాజిటివ్సే. సో, ఎంత లాభం అనేది చూడడానికి నాకు ఈ వీడియో తీస్తున్న కొద్దీ గొప్ప ఆనందం అనిపించింది. ఎందుకంటే నేచర్ నేను బాగా ప్రేమిస్తాను. ఆనందిస్తాను అన్నమాట. దానికోసమే భూముల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను అన్నమాట. కాబట్టి ఇలాంటి భూమిని మాత్రం మిస్ చేయకండి. ఇదే హైవే. ఈ హైవేని ఆనుకుని బిట్టు మీకు ఏ రకంగా ఉందో చూపించడానికి కెమెరా తిప్పానన్నమాట. చూశారు కదా ఏ రకంగా ఉందో హైవేని ఆనుకొని. చాలా బాగుంది. చాలా మంచి బిట్టు కూడా. నాకు నచ్చిన దానిలో ఇది ఒక మంచి బిట్టు. హైవే బిట్టు. ఇంత తక్కువలో 9, 12 మొక్కలతో అయితే 12 మొక్కలు తీసి 9 అంటే 9 అనేది కొండలోనే 7 లక్షలు చెప్పేస్తానన్నమాట. సో,